చూశారు కదండి, ఇక్కడ మైనారిటీ తీరిన పిల్లలు అందులో ఒకే ఒక వ్యక్తి ఉందంట మైనారిటీ తీరిన తను కూడా 20 సంవత్సరాల లోపే ఉంటుందంట. మిగిలిన పిల్లలందరూ ఏదో వేరే చోట ఎక్కడో బైక్ రేసింగ్ జరిగిందని చెప్పేసి వెళ్ళి తీసుకెళ్తుందండి. మాకు బైక్లే రేవండి, రేసింగ్లు ఎక్కడ ఉంటాయి సార్ అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా తెల్లారుజామున వచ్చి గులకరాల కేసులో తీసుకెళ్లారని చెప్పేసి అంటున్నారు. అయ్యో అంటే పేద పిల్లలు అంటే మీకు చాలా అలుసుగా ఉందా, మీకు మాకేదో సినిమాలో చూపించిన విధంగా మమ్మల్ని ఇది చేస్తానని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అడిగే ప్రయత్నం చేస్తారు. అక్కడెక్కడో గంగానమ్మ గుడి, ఇక్కడెక్కడో ఒడ్రోలు కుర్రోలు, వాళ్ళు పని చేసుకునే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళ మీద కేసులు పెట్టేసేసి మీ రాజకీయం అంతా ఇక్కడ పులి వేస్తే ఎవరు బాధ్యులు దానికి? మీరు సంఘటన జరిగిందని భావిస్తున్నారు. రాళ్ళు పెట్టుకుంటున్నారు. రాళ్ళు వీళ్ళు ఎందుకు కొడతారండి? వీళ్ళు ఏదో ఉదయం పనికి వెళ్తారు. కానీ కొంతమంది అంటున్నారు యాక్చువల్గా అయితే రాళ్ళు గిళ్ళు కాదు, అయితే దండ కోసిపోయిందని. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంటే చూపించండి. ఫలానా పిల్లలు జరిగారు అని సాక్ష్యాలు ఉంటే అది మీరు పట్టుకెళ్ళండి. వాళ్ళు అసలు చేయాల్సిన పని ఏంటి? పిల్లలకి, చిన్న పిల్లలకి, మైనారిటీ వాళ్ళు ఏదో అల్లరి చిల్లరికి తిరిగే వాళ్ళు తప్ప రాళ్ళు వేసి కొడితే సీఎం హోదాలో ఉన్నవాడిని చిన్న పిల్లలు కొడతారా? చెప్పుకోవడానికి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? 1450 మంది పోలీసులు ఉన్నారు, స్పెషల్ టీములు ఉన్నాయి. వీళ్ళు మొత్తం ఏం చేశారు వీళ్ళంతా? వాళ్ళని పట్టుకోమనండి. అసలు వాళ్ళని పట్టుకోకుండా చిన్న పిల్లల్ని, మైనారిటీ పిల్లల్ని పట్టుకుని ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఏం చేస్తారు? 4 రోజులు వీళ్ళ మీద రుద్దుతారు, అసలు వాళ్ళు తప్పుకుంటారు. మీ రాజకీయం కోసం ఇదంతా చేస్తున్నది. దాంట్లో ఒక స్కూల్లో వివేకానందలో స్కూల్లో చాలా మంది ఉన్నారు. మా పిల్లల్ని పట్టుకెళ్ళటం అంటే మైనారిటీ తిరణాలని ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలా. మమ్మల్ని పట్టుకోవటం మీకు కరెక్ట్ కాదు. ఇది బాగా ఖండిస్తున్నాం మేము. మీకు మాత్రం కన్ఫామ్ ఇది అంటే మీకు ఈ పిల్లల్ని పట్టుకెళ్ళటమా ఇది కరెక్ట్ కాదండి. మీకు ఏదైనా సరే ఇది కరెక్ట్ కాదు. మీరు చూసుకోవటమే. ఏమనంటే మమ్మల్ని పట్టుకెళ్తాను ఇంకా నయం రౌడీ షీట్లు పెట్టాల్సిందండి. కాదు సార్, ఎన్టీవీలో బ్రేక్ న్యూస్ వడ్డీకాలని కుర్రోళ్ళు బ్రేక్ న్యూస్ వస్తుంది సార్. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు దాకా ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయలేదు. ఎవడు తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, వాళ్ళ నాన్న కాంగ్రెస్ కానీ ఎప్పుడు సపోర్ట్ చేయలేము మేము. మాకు ఎవడొస్తే వాడు మేము చేసుకొని మా రకాల కష్టం మీద ఆధారపడంగా పెడితే తింటాం, పెట్టబోతు ఉంటాం, అంతేగాని ఏంటి సార్ ఇది? ఏంటిది వడ్డీకాలని ఏంది? రేపొద్దున ఈడైంది, రేపొద్దున కూడా వస్తాడు, వాడు చేస్తాడు. అవును సార్, చిన్నపిల్లలు, మైనారిటీ పిల్లలు. ఆయన అసలే మీరు చాలా పేదరికంతో ఉంటున్నారు. చిన్నపిల్లలు చదివించుకోలేక వచ్చే కూలీ సాలక ఇప్పుడు వాడికి 10 రూపాయలు వద్ది. ఇప్పుడు ఎంత 2 కోటలు అవుతాడు, 10 రూపాయలు అయిపోద్ది. ఏంటి సార్? అయినా కానీ ఎవడు అడగలేదు ఇప్పుడు దాకా. మా బాధలు మేము పడుతున్నాం, మా ఉన్న అక్కడ కూడా పోతున్నాం, అంతేగాని ఏంటి వాడి గోలకరాయి అయితే ఏమైనా కోట్లు వస్తాయి? మాకు రావు కదా. అవును సార్, వాళ్ళు ఎప్పుడో గొప్ప వాళ్ళు, వాళ్ళ గురకాయ అయితే మాకు కోట్లు వస్తాయా? మా కాలనీలో డెవలప్ చేస్తారు ఎవడన్నా? చేయడు కదా. ఏంటి దరిద్రం ఏంటి మాకు? అరే బేక్ న్యూస్ పిల్లలు రోడ్డు మీద ఆడుకునే పిల్లలందరూ తీసుకెళ్లారు. ఇప్పుడు ఏది గ్రౌండ్ లేదు, ఆడుకుంటున్నారు పిల్లలు, తీసుకెళ్లారు. ఎవడెవడో రాయితే తేరక దొరికింది అంటే లేబర్ కాలనీ అంటే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎవడో లేడు ఇంత దరిద్రంగా. ఏం చేశారు పిల్లలు? సాధ్యతరాలు ఉన్నాయా? ఎక్కడ కృష్ణవాడ సెంటర్, అది గంగానబుడి అక్కడ, ఇక్కడ ఎక్కడండి? తీసుకెళ్ళిన పిల్లలు మొత్తం ఎన్ని సంవత్సరాలు అంతా మైనారిటీ తిరిగిన పిల్లలేనండి. వాడు సతీష్ గారు ఒక్కడే కొంచెం మైనారిటీ తిరిగినోడు. వాడు మున్సిపాలిటీ పని చేస్తాడు. వాడు ఎప్పుడు పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాడు, నైట్ కూడా డ్యూటీ చేస్తాడు. ఏంటిది? ఏమైనా పత్తనా? అంతా మైనారిటీ తిన వాళ్ళే, పనికి వెళ్ళే పిల్లలు. ఇప్పుడు వడ్డీ కాలనీ అంటే ఒక లేబర్ కాలనీ. ఇది తప్పు కదండి. ఏమన్నా ఉన్నవాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు, లక్షల పెట్టి వస్తారు. మన కోడికత్తి సీన్ తీసుకెళ్లారు. అలాంటి ఎవడో లేబర్ దొరకాలి కానీ తప్ప ఏం లేదండి. ఇది తప్పండి. ఇది మీకు ఏదైనా రాజకీయం ఉంటే రాజకీయం చూసుకోవాలి, కానీ చాలా రాంగ్ ఇది. ఏంటంటే ఎవడో కూడా మమ్మల్ని పట్టించుకుంటారట సార్. మేము తీసుకెళ్ళింది ఎందుకంటే ఎవడో ప్రకాశ్ నగర్లో బైక్ రేస్ మీద పడిపోయారంట. ఆ కేసు మీద రాత్రి పిల్లల్ని తీసుకెళ్లారు. ఎవడో కృష్ణవాడ సెంటర్ ప్రకాశ్ నగర్లో బైక్ రేస్ పెట్టుకుంటే వాళ్ళు ఎవడో తెలియదు, ఇక్కడికి పోయి తీసుకెళ్లారు. రాత్రి ఏమో బైక్ రేస్ అని తీసుకెళ్లారు. ఇప్పుడేమో ఆ గులకరాల కేసు మీద ఇరికిచ్చారు.
బ్రేక్ న్యూస్ అని ఎన్టీవీలో వస్తుంది కదా. అరే వీళ్ళకి అనకూడదు కానీ ఓటింగ్ లేదు కాబట్టి ఈ ఏరియాని నాశనం చేస్తున్నారు వీళ్ళు. కాదు సార్, తప్పు. అందరూ ఆంధ్రప్రదేశ్ అంటే జగనన్న పిల్లలే వేసిన ఒక కొడుకు ఉంటాడు, తప్పు చేసిన ఉంటాడు, తప్పు చేయనివాడు ఉంటాడు. జగనన్నకు ఓటేసిన వాళ్ళు అందరిలో ఒకడో ఉంటారు కదండి. అందరిని ఇలా ఇబ్బంది పెట్టకూడదు. కరెక్ట్గా తెలుసుకోండి, ఎవడు చేశాడో ఏం చేశాడో తెలుసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టండి, తప్పులేదు. కానీ రాత్రి బైక్ రేస్ ఎవడో పెట్టుకున్నాడు అంటండి. ఈ ఏరియాలో బైకులు ఉన్నవాడు రేస్ బైకులు ఉన్నా లేరండి. రెక్కాడిదిగా డొక్కాడోళ్ళు ఇలా ఏరియాలో అందరూ. పాయకపురంలో జరిగిందంటండి. అక్కడ ఎవడో పడిపోయాడంట. పొద్దున వచ్చారు ఈ ఏరియాకి, ఆ బైక్ రేస్ పెట్టుకున్నారని తీసుకెళ్లారంట 15 మంది పిల్లల్ని. పొద్దున బైక్ రేస్ అయింది, ఇప్పుడేమో గులకరాయి కేసు అయింది. ఏంటి సార్ ఇది? పొద్దున రాత్రి తీసుకెళ్ళారంట బైక్ రేస్కి. బైక్ రేస్ ఏంటి సార్? మేమేమో రోజుకు వచ్చి 400-500 కూలి చేసుకున్నాం. బైక్ రేస్ ఏం చేస్తారు సార్ మా వాళ్ళు? అంటే గులకరాయి కేసుకి ఏమో పొద్దున్న తీసుకుని వెళ్ళారా? రాత్రి బైక్ రేస్ ఏంది తీసుకెళ్లారు, పొద్దునకు వచ్చేలా గులకరాయి కేసు అయింది. అది ఏంటి సార్ ఇది? చాలా రాంగ్. మేము పొద్దున్నైతే పని చేసుకున్న వాళ్ళం. మా పిల్లలు అయినా రాళ్ళు రప్పలతో పని చేస్తారా? ఆయన మా పిల్లల్ని పట్టుకెళ్ళటం ఏంది? ఒడ్డురాళ్ళం అసలు అలాంటి పనులు మేము చెయ్యం. అన్నం తినే వాళ్ళమే మేము. ఆయన పిల్లల్ని పట్టుక పొద్దున అనంగా తీసుకెళ్ళారు. వాళ్ళకి తిండి తిప్పలేం వద్దా? అయినా వాళ్ళు అయినా వేసారని గ్యారంటీ ఏంటి? అట్ట తీసుకెళ్ళటం ఏంది వాళ్ళని? అంటే వాళ్ళు పనిచేసే పిల్లలేనమ్మా? మేము ఒడ్డు పని చేసుకునే వాళ్ళేనండి. రాళ్ళు రప్పలతో ఆడరు మా పిల్లలు. అయినా మా పిల్లల్ని తీసుకెళ్ళటం ఏంది? వేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకోవాలి. ఉట్టి వాళ్ళని తీసుకెళ్ళటం ఏంది? వచ్చి ఎవడు దుబ్బేసినా ఏం చేసినా 99% వైఎస్ఆర్సీపీకి వేసారు ఈ ఏరియా వాళ్ళు. ఇప్పుడేదో ఏంటి సార్ ఇది? ఈ విజయపై స్కూల్ లేకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలు కూడా. అక్కడ ఇదివరకంటే కొద్దిగా ఏదో రకం ఉండేది. స్కూల్స్ కాదురా ముందు ఏంటి వాంటెడ్. ఇప్పుడు మద్రాసులో లేబర్ కాలనీ తీసుకెళ్ళి ఏదేది కేసు ఇరికెత్తారు చూడు, అట్ట ధరైంది సార్. దాదాపు సినిమాలో చూసిన సిచ్యువేషన్ ప్రస్తుతం సార్ అదే జరుగుతుంది ఇప్పుడు. మెయిన్ క్యాండిడేట్ వస్తున్నారు బిడ్డి దిగంగానే లేబర్ కాలనీ ఉంది, అలా చేస్తున్నారు తప్ప సార్ ఈ ఏరియాలో ఒక 10 రూపాయలు వస్తే పని చేసుకునే వాళ్ళు తప్ప ఎవరికి ఏ పార్టీ సంబంధించిన ఎవరు లేడు సార్. అందరూ పని చేసుకుంటారు. అసలు మాకే సంబంధం సార్. వాడెవడో అక్కడెక్కడో గంగానమ్మ గుడి, ఇక్కడెక్కడో ఒడ్రోలు కుర్రోలు. వాళ్ళు పని చేసుకునే వాళ్ళు చిన్నపిల్లలు. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళ మీద కేసులు పెట్టేసేసి మీ రాజకీయం అంతా ఇక్కడ పులి వేస్తే ఎవరు బాధ్యులు దానికి? మీరు సంఘటన జరిగిందని భావిస్తున్నారు? రాళ్ళు పెట్టుకుంటున్నారు. రాళ్ళు వీళ్ళు ఎందుకు కొడతారండి? వీళ్ళు ఏదో ఉదయం పనికి వెళ్తారు. కానీ కొంతమంది అంటున్నారు యాక్చువల్గా రాళ్ళు గిళ్ళు కాదు, ఏదో దండ కోసిపోయిందని. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంటే చూపించండి. ఫలానా పిల్లలు జరిగారు అని సాక్ష్యాలు ఉంటే అది మీరు పట్టుకెళ్ళండి. వాళ్ళు అసలు చేయాల్సిన పని ఏంటి? పిల్లలకి, చిన్న పిల్లలకి, మైనారిటీ వాళ్ళు ఏదో అల్లరి చిల్లరికి తిరిగే వాళ్ళు తప్ప రాళ్ళు వేసి కొడితే సీఎం హోదాలో ఉన్నవాడిని చిన్న పిల్లలు కొడతారా? చెప్పుకోవడానికి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? 1450 మంది పోలీసులు ఉన్నారు, స్పెషల్ టీములు ఉన్నాయి. వీళ్ళు మొత్తం ఏం చేశారు వీళ్ళంతా? వాళ్ళని పట్టుకోమనండి. అసలు వాళ్ళని పట్టుకోకుండా చిన్న పిల్లల్ని, మైనారిటీ పిల్లల్ని పట్టుకుని ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఏం చేస్తారు? 4 రోజులు వీళ్ళ మీద రుద్దుతారు, అసలు వాళ్ళు తప్పుకుంటారు.